Hi, a very good afternoon. This is Dr. Harish, MD General Physician, Treatment Area Hospital, Road number 4, KPHP. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఒకవేళ కాళ్ళ వాపులు కిడ్నీ డిసీజ్ వల్ల వస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, అంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఏమేమి మనం తీసుకోకూడదు అనేది చెప్తాను. సో యూజువల్గా ఫస్ట్ లో సోడియం ఇంటేక్, అంటే మనం తీసుకునే ఫుడ్లో ఉప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. అండ్ అవాయిడ్ క్యాండ్ ఫుడ్స్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో క్యాన్లో ఆల్రెడీ తయారు చేసి పెట్టిన ఫుడ్ మనం జస్ట్ రెడీ టు మేక్ అనేది చేసుకుంటాము. దానివల్ల మనకి టైం సేవ్ అవుతుంది అనుకుంటాము, కానీ దాంట్లో ఏంటంటే ఉప్పు అండ్ కొన్ని కెమికల్స్ వేయడం వల్ల దాన్ని ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అటువంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. అండ్ అవాయిడ్ ప్యాక్డ్ ఫుడ్స్ అంటే మనకి సూపర్ మార్కెట్స్లో దొరికే చిప్స్ ప్యాకెట్స్ కానీ అటువంటి, అందులో కూడా సాల్ట్ ఎక్కువ ఉంటుంది. సో అవాయిడ్ దోస్ ఫుడ్స్. అవాయిడ్ పికిల్స్, ఇంట్లో చేసుకునే పికిల్స్ అంటే మనం చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అంటాం కదా, అందులో కూడా కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుంటారు, దానివల్ల ఎక్కువ రోజులు నిలువ ఉండడానికి. సో అటువంటివి అవాయిడ్ చేయాలి. అండ్ అవాయిడ్ రెస్టారెంట్స్ ఫుడ్స్, అంటే బయట ఫుడ్ తీసుకోవడం చాలా మటుకు తగ్గించండి. ఎందుకు అంటే మనకి తెలియదు వాళ్ళు ఎంత క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ వేస్తారు అనేది అందరూ. అండ్ టేక్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్, అండ్ అందులోనూ మీరు ఫ్రూట్స్లో హై పొటాషియం లాంటివి అవాయిడ్ చేయాలి, లైక్ బనానాస్, టొమాటోస్ అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. దానికన్నా మీరు బెర్రీస్ తీసుకోవచ్చు, యాపిల్ అటువంటివి తీసుకోవచ్చు. అండ్ ప్రోటీన్స్లో చూస్ లీన్ ప్రోటీన్స్, అంటే చికెన్ బ్రెస్ట్ కానీ గ్రీన్ పీస్ కానీ అటువంటి తీసుకోండి. ఫ్లూయిడ్ ఇంటేక్ అంటే ఫ్లూయిడ్ మనం ఒక రోజులో మనం తీసుకోవాల్సిన నీరు మినిమం 1.5 లీటర్ కన్నా తక్కువ తీసుకోవాలి. అండ్ అది మీకు మీ డాక్టర్ చెప్తారు ఎంత తీసుకోవాలనేది. అది మీ కిడ్నీ స్టేటస్ చూసి అండ్ కిడ్నీ ఎలా పనిచేస్తుందో చూసి మీకు మీ డాక్టర్ చెప్తారు. థ్యాంక్ యూ.